తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి. లక్ష్మీదేవికి శ్రావణ మాసానికి, నోములకి, వరలక్ష్మి వ్రతానికి అనుసంధానం ఏంటండి? తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే పట్టు చీరలు, నగలు, పూజలు, పువ్వులు కళకళలాడిపోతూ ఉంటారు. కాళ్ళ నిండా పసుపు, చక్కటి గాజులు కళకళలాడుతూ ఉంటుంది మాసం అంతా. కన్నుల పండగ. చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి దీన్ని శ్రావణ మాసము అంటారు. అంటే ఈ మాసంలోనే వరలక్ష్మీదేవి, లక్ష్మీదేవి చెప్తాను. విష్ణుమూర్తి యొక్క నక్షత్రము శ్రవణం. అమ్మవారు ఎందుకు సంతోషపడుతుంది అంటే, తన భర్తని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే పొగుడుతారో ఆవిడ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఈ శ్రవణ నక్షత్రమైన మాసం అంతా కూడా ఆ విష్ణువు యొక్క మాసం కాబట్టి అమ్మవారు చాలా ఆనందంగా ఉంటారు. అందుకే లక్ష్మీ పూజ చేస్తారు. అందుకనే లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే శ్రావణ మాసం శివకేశవులకి భేదం లేని మాసం. అటు శివారాధన జరుగుతుంది, ఇటు విష్ణారాధన జరుగుతుంది, అటు మంగళగౌరీ వ్రతం ఉంటుంది. నలుగురిని పూజిస్తారు చూడండి, దంపతుల్ని. అటు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, ఇటేమో శివుణ్ణి, పార్వతిని, గౌరీదేవిని, ఇట్లా ఆ పార్వతీ పరమేశ్వరుని, జనార్దనులు కూడా పూజిస్తూ ఉంటారు ఈ మాసం అంతా. విశేషంగా మంగళగౌరీ నోములు, సౌభాగ్యం కోసం చేసేటటువంటి మంగళగౌరీ నోములు, అలాగే శ్రావణ శుక్రవారం చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతము, అలాగే శ్రావణ బుధవారంలో పాండురంగడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. శ్రావణ బుధవారాలు విష్ణు ఆరాధన చాలా విశేషం అండి. శ్రావణ బుధవారాలు విష్ణు ఆరాధన చాలా విశేషము. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా సోమవారంతో మొదలు పెడదాం. శ్రావణ సోమవారము ఎందుకంటే శివుడికి చాలా ప్రత్యేకమైన మాసం ఇది. ఎందుకు అంటే క్షీరసాగర మథనం అప్పుడు ముందుగా వచ్చేటటువంటిది హాలాహలం. ఈ హాలాహలాన్ని ఆ మంగళగౌరి యొక్క మాంగళ్య బలంతో శివుడు సేవించి ఆలాహలాన్ని మింగి మృత్యుంజయుడయ్యాడు. ఈ మాసమే అంటారా? శ్రావణ మాసంలోనే క్షీరసాగర మథనం మొదలైందని చెప్తూ ఉంటారు. అలా కాబట్టి ఆవిడ యొక్క మాంగళ్యము, అందుకే చూసారా అమ్మవారి యొక్క మాంగళ్యము ఎంత గట్టిదంటే హాలాహలం మింగిన శివుడు కూడా ఆవిడ మాంగళ్య బలంతో పూర్ణాయుష్కుడయ్యాడు. ఆమె మాంగళ్య బలమతో, స్త్రీ యొక్క మాంగళ్య బలంతో. అందుకే వివాహ సమయాల్లో కూడా జాతక పరిశీలన చేసేటప్పుడు స్త్రీ యొక్క మాంగళ్య బలాన్ని చూస్తారు. అంతే, అప్పుడే సుముహూర్తం పెడతారు. మాంగళ్య స్థానం ఎలా ఉంది జాతక పరిశీలనలో, స్త్రీ మాంగళ్య స్థానం ఎలా ఉంది, పురుషుడి యొక్క కుటుంబము, సంతానము ఎలా ఉన్నాయి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అందుకని ఆ అమ్మవారి యొక్క మాంగళ్య బలాన్ని ఎంత గట్టిదో కదా. హలాహలాన్ని మింగినటువంటి శివుడు పూర్ణాయుష్కుడై అసలు హలాహలం అంటే అసలు అందులోంచి వచ్చిన విషయాన్ని గరళకంఠుడు గరళంలోనే అది ఆపాడంటే మరి అమ్మవారి యొక్క మాంగళ్య బలమే కదండి. నిజమే కదండి. అందుకని ఆ శ్రావణ సోమవారం నాడు శివుడికి పంచామృతాలతోటి కనుక అభిషేకము చేస్తే సమస్త అభీష్టములు కూడా తీరుతాయి. శ్రావణ సోమవారము శివునికి అభిషేకము చేసి చక్కగా ఒక మారేడు దళాన్ని సమర్పించి, పైగా ఇంకొక విశేషం ఉందండి ఇందులో. చెప్పండి. ఐశ్వర్యం మొత్తము శివాధీనం అంటారు. ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనము. శ్రావణ సోమవారాలు నియమాలతో ఏకభుక్తం చేసి బ్రహ్మచర్యం చేసి శివాభిషేకం ప్రదోషకాలంలో చేసుకున్న వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎంత భాగ్యం అండి. ఏం లేదండి, ప్రదోషకాలంలో ఆయన మీద కాసే నీళ్లు పోసి ఒక మారేడు దండం సమర్పిస్తే చాలు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయన.
అసలు బోళాశంకరుడు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అందుకని ఖచ్చితంగా అమ్మ వీక్షిస్తున్న తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ సోమవారం నాడు సూర్యోదయాత్ పూర్వమే లేచి తలస్నానం చేసి చక్కగా నియమంగా తొందరగా దీపారాధన చేసుకుని ఆ రోజు ఏకభుక్తం చేసి సాత్వికమైన భోజనం, ఉల్లిపాయ వెల్లుల్లి ఇవేమీ లేకుండా సాత్వికమైన భోజనాన్ని చేసి సాయంత్రం ప్రదోషకాలం సమయానికి ముందు స్నానం చేసుకుని శివాభిషేకం చేసుకుని, ఎందుకంటే ప్రదోషకాలం ఆయన తాండవ చేసే సమయం. అవునండి. ఆయన ప్రబలగణాలన్నీ ఉంటాయి. ఆయనకు అభిషేకం చేసి ఒక మారేడు దళం సమర్పిస్తే చిన్న నివేదన ఏదైనా చేసి చక్కగా సమస్తమైనటువంటి అభీష్టాలు తీరడమే కాకుండా ఆర్థిక ఇక్కట్లన్నీ పోతాయండి. నివేదన అన్నారు, పాలు పళ్ళు పెట్టచ్చండి? పెట్టచ్చు, పాలు పళ్ళు నివేదన చేయొచ్చు. అందుకే ఆయన ఉబ్బులింగడు అంటారు కదా, కాస్త నీళ్లు వస్తే చాలా ఉబ్బిపోతూ ఉంటాడు. శివుడు చాలా తొందరగా వశమైపోతూ ఉంటాడండి. అందుకే ఏం చేస్తారు, శివుడు తొందరగా వశమైపోతూ ఉంటే పాప విష్ణుమూర్తి చూడండి అక్కడ ఎక్కడి నుంచి భస్మాసురుడి దగ్గర నుంచి చూడండి ఈయన ఇచ్చేస్తూ ఉంటాడు, ఆయన చిక్కుముళ్ళన్నీ విప్పుతూనే సరిపోతూ ఉంటుంది. అవును, కడుపులో దాక్కున్నాడు మహిషాసురుడికి, గజాసురుడికి. కడుపులో దాక్కున్నా పాపం ఆ శివుడే మళ్ళీ విష్ణుమూర్తి రావాలి, కాపాడాలి. ఈయన బోళాశంకరుడు వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు. మోహిని భస్మాసురుడికి. అందుకే శివకేశవులకి భేదం లేదండి, మనం పెట్టుకున్నది. శివకేశవ భేదాన్ని చూసేవారండి నరక గతులు పొందుతారని శాస్త్రవచనం. శాస్త్రంలో ఉంది. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం చూపించకూడదు, ఇద్దరు ఒకటే. అంతే కదండి. శివుడు బోళాశంకరుడు వరాలు ఇస్తాము, ఇరుక్కుపోతాము. పాపం విష్ణుమూర్తే కదా వచ్చి అన్ని చోట్ల రక్షించేది, కాపాడుతూ ఉండేది. అందుకే కాత్యాయని వ్రతం అని వివాహం కాని కన్యలకి చేయిస్తూ ఉంటారు. ఆ కథలో చెప్తారు ఒక సందర్భంలో, శివుడికి విష్ణుమూర్తి నాకు తండ్రి, విష్ణుమూర్తికి నేను తండ్రి అని ఒక సందర్భంలో శివుడు చెప్తారు పార్వతీదేవికి. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. శివుడికి విష్ణుమూర్తి తండ్రి, విష్ణుమూర్తికి శివుడు తండ్రి. వాళ్ళిద్దరికి భేదం లేదనమాట. శివోశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. అక్కడికి వెళ్ళి ఇక్కడ శివుడిని తలుచుకోవాలి. విష్ణాలయానికి వెళ్ళి మా తాతయ్య గారు చెప్పేవారు చిన్నప్పుడు, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి శివుడిని స్మరించాలట, శివుడి దగ్గరకు వచ్చి విష్ణువుని స్మరించాలట. అంటే ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని స్మరిస్తే వీళ్ళకి తృప్తి, వీళ్ళని స్మరిస్తే వాళ్ళకి తృప్తి. ఎంత గొప్ప విషయం అండి. అంతే కదండి, మనకి ఇష్టమైన వాళ్ళ గురించి చెప్తే మనం ఎంత ఆనందంగా వింటూ ఉంటాం. మన గురించి చెప్తాం కన్నా మనకి ఇష్టమైన వాళ్ళ గురించి పొగిడినా చేసినా ఆయన హృదయంలో ఈయన ఉన్నారు. శివాలయానికి వచ్చినప్పుడు అక్కడ విష్ణువే ఉన్నాడు, విష్ణాలయానికి వెళ్ళినప్పుడు శివుడే ఉన్నాడు. అందుకే అక్కడ విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడిని, శివుడి దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువుని నమస్కరించుకోవాలి. అందుకే శివకేశవులకి ఎప్పుడు భేదం చూపించకూడదండి. ఇది శ్రావణ సోమవారాల యొక్క నియమము. ఏకభుక్తం చేయడము, బ్రహ్మచర్యము, ప్రదోషకాల అభిషేకము, మారేడు దళం మాత్రం ఖచ్చితంగా స్వామికి సమర్పించండి. ఆయనకి ఇష్టమైనది విభూది, మారేడు దళం, ఈ రెండే కదా. నీళ్లు, ఒక నీళ్లు, చెంబుడు నీళ్లు. మరి యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. చాలా చక్కగా వివరించారండి శ్రావణ సోమవారం గురించి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.